అంటే ఇక్కడ ప్రభుత్వాలు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పక్క దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి చొరబాటుదారుడై వచ్చిండు అంటే వాని శత్రువుగా నిరాశగా చూస్తున్నాం. వాళ్ళని తుదముట్టించాలనే దాని మీద ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఫైట్ చేసి మధ్యలోనే అమెరికా వాడు చెప్పిన తర్వాత సేట్ చెప్తే జీతగండూరు మూసుకోవడం అనేది జరుగుతుంది బీజేపీ గవర్నమెంట్లో. ఇప్పుడు శాంతి చర్చలు చేస్తాము, అసలు మేము ఆయుధం పట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్ చేరుకోలేని పరిస్థితులు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన కరెంటు చేరుకోలేనటువంటి స్థలాల నుంచి AK-47 గన్ను పట్టుకొని ఎవరి మీద పోరాటం చేస్తున్నారు వాళ్ళు? ఇది ఆలోచించాలి ప్రజలు. వాళ్ళకి ఎందుకు వచ్చింది ఫస్ట్ అవసరం? అనామకులైన ప్రజలు, ఆదివాసీ బిడ్డలు మామూలుగా సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా పీపుల్తో కలవడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, వాళ్ళ తిండి, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు జీవించే జీవన విధానం అంతా కూడా వేరే రకంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలి. వీళ్ళు ఏం చేసిండ్రు? మీరు పలానా డెడ్ లైన్ పెట్టి ఈ డేట్ వరకు కూడా సహకరించి మీరు లొంగిపోవాలని చెప్పారు.